నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. సో 9 అనే సంఖ్య కనుక మనం చూసుకోవాలి అనుకుంటే 2024లో పర్టికులర్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? అటు లైఫ్ స్టైల్ వైజ్ కానివ్వండి, కెరీర్ వైజ్ కానివ్వండి, అండ్ ఫైనాన్షియల్ వైజ్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు 9/18/27లో పుట్టిన వాళ్ళు, అంటే 9 సిరీస్ వ్యక్తులు ఏ డేట్లో పుట్టిన అమ్మాయి అయితే అబ్బాయిని, అబ్బాయి అయితే సరే మన అమ్మాయి అనుకుందాం. సో 9/18/27లో ఒక అమ్మాయి పుట్టితే ఏ సిరీస్ వాళ్ళని, ఈ 1 to 9లో ఏ సిరీస్ వాళ్ళని చేసుకుంటే బాగుంటుంది, ఏ సిరీస్ వాళ్ళని అవాయిడ్ చేస్తే బాగుంటుంది? ఈ 9/18/27 9 సిరీస్ వాళ్ళు కుజుడు దీవెనల వల్ల ధైర్య సాహసాలు, తెలివి, కష్టపడే గుణం, డబ్బులు బాగా సంపాదించే నేర్పు బాగా ఉంటాయి. ఈ 9 సిరీస్ పీపుల్ ఉన్నట్టుండి నేమ్ ఫేమ్లోకి వస్తారు, చిరాస్తులు బాగా కొంటారు, భూమి వ్యాపారం బాగా కలిసి వస్తుంది. ఈ 9 సిరీస్లో పుట్టిన వాళ్ళు ఏ సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే బాగుంటుంది? సో ఒకవేళ ఒక అమ్మాయి 9 సిరీస్లో పుట్టి ఉంటే 1 సిరీస్ అనేది పర్ఫెక్ట్ మ్యాచ్. సో 1, 10, 19, 28లో పుట్టిన అబ్బాయిని కళ్ళు మూసుకొని మ్యారేజ్ చేసుకోవచ్చు. ఈ ఆది అంత కలయిక 1, 9 కలయిక అద్భుతం. సో 9 వాడు నిజాయితీగా ఉంటాడు, ధైర్యం ఉంటాడు. 1 వాడు నిజాయితీగా ఉంటాడు, ధైర్యంగా ఉంటాడు, క్రమశిక్షణకి విలువనిస్తాడు. ఈ ఇద్దరు కూడా హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు, హ్యాపీగా పర్సనల్ లైఫ్ని చాలా ఆనందంగా, అంటే 1 and 9 బోత్ ఆర్ డామినేటింగ్, బోత్ ఆర్ స్ట్రాంగ్ నంబర్స్. సో వీళ్ళకి ఎలాంటి డిస్ప్యూట్స్ రావు, కాపురం సాఫీగా జరిగిపోతుంటుంది. వీళ్ళు హానెస్ట్, వీళ్ళు నిజాయితీ, వీళ్ళు పంక్చువల్, టైంకి వాల్యూ ఇస్తారు. 1 వాళ్ళు, 9 వాళ్ళు టైంకి వాల్యూ ఇస్తారు. సో పర్ఫెక్ట్ మ్యాచ్. సో 9లో పుట్టిన అమ్మాయి 1 సిరీస్, అంటే 1వ తేదీ 10, 19, 20 పుట్టిన అబ్బాయిని హ్యాపీగా మ్యారేజ్ చేసుకోవచ్చు. సెకండ్, అమ్మాయి 9న పుట్టింది, అబ్బాయి 2 కానీ 11 కానీ 20 కానీ 29 పుట్టితే ఈ 9 వాళ్ళు డామినేటింగ్. ఈ 2 చంద్ర ప్రభావం, చాలా సెన్సిటివ్. ఒక మాట అంటే అలగడం, బాధపడడం, నొచ్చుకోవడం, ఏడవడం, దిగులు పడడం, ఎవరితో మాట్లాడకుండా ఉండడం, 2 క్వాలిటీస్. సో చంద్ర ప్రభావం వల్ల ఎమోషనల్లో అప్ అండ్ డౌన్ ఉంటారు. 2, 11, 20, 29. సో 9 డామినేషన్ని 2 సిరీస్ వాళ్ళు తట్టుకోలేరు. సో వీళ్ళు ఒక మాట అన్నా వీళ్ళు నొచ్చుకుంటారు, సరిగా రెస్పాండ్ కారు, పర్సనల్ లైఫ్లో డిస్టర్బెన్స్ వస్తుంది. సో 9 వాళ్ళు 2 సిరీస్ వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే ప్రాబ్లమ్స్, కోర్ట్ కేసెస్, లిటిగేషన్స్, డైవర్స్ ఉంటుంది. సో 2 వాళ్ళు హైలీ సెన్సిటివ్, 9 వాళ్ళు హైలీ డామినేటింగ్. ఈ మ్యాచ్ కంప్లీట్ ఫెయిల్యూర్. సో మీ బిడ్డ 9 సిరీస్లో ఉంటే 2వ సిరీస్ పుట్టిన అబ్బాయికి ఇచ్చేయడానికి ఆలోచించండి, అవాయిడ్ చేయండి. సో థర్డ్ కాంబినేషన్ 3 సిరీస్. 3 అనేవాడు బాగా బుద్ధిబలం ఉన్నోడు, తెలివైనోడు. సో 3 సిరీస్లో అబ్బాయిని కానీ చేసుకుంటే 3, 12, 21, 30లో పుట్టిన అబ్బాయిని, 9 సిరీస్ అమ్మాయి 3 సిరీస్ అబ్బాయి, ఈ కాంబినేషన్ అద్భుతంగా ఉంటుంది. ఈ 3 వాళ్ళు బుద్ధిబలంతో, జూపిటర్ దీవెనలతో, దేవుడి దీవెనలతో 9 వైఫ్ని బాగా మాటల్లో, అంటే మాటలు చెప్పి బతికేస్తారు. సో ఆఫీస్ 5కి అయింది, 6కంతా ఇంటికి రావాలి. ఈ 9 సిరీస్ భార్య, ఏమండి ఇంత లేట్గా వచ్చారు, 7కి వచ్చారు, 8కి వచ్చారంటే బండి టైర్ పంచర్ అయిందనో, లేదా ట్రాఫిక్ జామ్ అయిందనో మంచి కథలు అల్లేసి, భార్య ఏమి అనకుందా ఆమె జాలిపడేలాగా, ఇంకా ప్రేమ చూపించేలాగా మాటలు చెప్పి ఇతను చేయాల్సిందండి చేస్తుంటాడు. బట్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా, కొట్లాట్లు లేకుండా మేనేజ్ చేసే కెపాసిటీ 3 సిరీస్ వాళ్ళకు ఉంటుంది. సో 9-3 కాంబినేషన్ బాగా కలిసిపోతుంది, అడ్జస్ట్ అయిపోతుంది, ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. సో 9-3 కాంబినేషన్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ కాంబినేషన్. సో 9-4 కాంబినేషన్ తీసుకుంటే 4, 13, 20-31 ఈ 4లో పుట్టినోళ్ళు నిజాయితీ ఎక్కువ, కష్టపడే గుణం ఎక్కువ, వీళ్ళు చాలా హార్డ్ వర్కింగ్, చాలా టాలెంటెడ్. 9 క్వాలిటీస్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి.
సో 4 and 9 కూడా మంచి కాంబినేషన్. ఈ 9 వాళ్ళకి 4 వాళ్ళు చేసే వర్క్ విధానము, వాళ్ళ సిన్సియారిటీ, వాళ్ళ హార్డ్ వర్క్ చూసి 9 వాళ్ళు ఇంప్రెస్ అయిపోతారు. సో 9లో ఉన్న అమ్మాయి 4 అబ్బాయిని చూసి ఇంప్రెస్ అయిపోయి వీళ్ళకి ఇంకా మంచిగా వంట చేసి పెట్టడము, ఇంకా మంచిగా గిఫ్ట్స్ కొనియడము. సో ఆ కాపురంలో ఎలాంటి ఇబ్బందులు రావు, చాలా ప్రేమగా ఉంటారు. వాళ్ళ లైఫ్, మ్యారేజ్ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. సో 9లో పుట్టిన అమ్మాయి 4వ సిరీస్లో పుట్టిన అబ్బాయిని చేసుకుంటే అద్భుతం. సో అదే 9 సిరీస్ అమ్మాయి 5 సిరీస్ అబ్బాయిని చేసుకుంటే, ఈ 5 అనేది చాలా తెలివైంది. మెర్క్యూరీ పట్టుకుంటే జారిపోయే నేచర్ 5కి. మొదటి 4 నంబర్లకి చివరి 4 నంబర్లకి మధ్యలో ఉండే 5వ వాడికి ఈ మొత్తం 8 నంబర్ల క్వాలిటీస్ ఉంటాయి. సో ఈ 5 అనేవాడు మెర్క్యూరీ కారణంగా భార్యకి ఎప్పుడు దొరకడు. ఏ తప్పులు చేసినా కూడా మంచిగా తప్పించుకొని భార్య దగ్గర బాగా ప్రేమ పొంది ఎలాగన్నా సరే ఐస్ చేసుకునే నేచర్ ఈ 9-5 కాంబినేషన్లో పర్ఫెక్ట్గా సింక్ అయిపోయి చిన్న చిన్న మిస్టేక్స్ చేసినా కూడా భార్య దగ్గర కప్పుపుచ్చుకునే అంత నేర్పు, నాకు 2 ఉంటాయి 5 సిరీస్ వాడికి. కాబట్టి 9 and 5 ఇట్స్ ఎ వెరీ గుడ్ కాంబినేషన్. సో 9-9 అయితే ఎలా ఉంటుంది? సో 9లో పుట్టిన అమ్మాయి 9 సిరీస్ అబ్బాయిని చేసుకుంటే ఈ కాపురం బాగుండదు, చాలా ఇబ్బందులు వస్తాయి. ఒక కుజుడితోనే ఆగలేం, 2 కుజుడులు ఉంటే ఇబ్బంది. ఒక అమ్మాయి బర్త్ నంబర్ 9, డిస్ నంబర్ 9 ఉంటే ఆ అమ్మాయితో రిలేషన్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అబ్బాయి బర్త్ నంబర్ 9, డిస్ నంబర్ 9 ఉంటే 100% ఛాన్స్ ఆఫ్ డైవర్స్. వెరీ వెరీ డామినేటింగ్ ఉంటారు. వీళ్ళు డామినేషన్ జైల్లో వార్డెన్ కన్నా ఘోరంగా ఉంటారు. ఈ వైఫ్ కానీ హస్బెండ్ కానీ తట్టుకునే కెపాసిటీ ఉండదు. సో 9 సిరీస్లో పుట్టిన అమ్మాయి 9 సిరీస్ అబ్బాయిని చేసుకుంటే పర్సనల్ లైఫ్ చాలా ఘోరంగా ఉంటుంది. 9 సిరీస్ అమ్మాయి 8 సిరీస్ అబ్బాయిని చేసుకున్న మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది పర్ఫెక్ట్ మ్యాచ్ కాదు, ఇబ్బందులు వస్తాయి, కొట్లాట్లు వస్తాయి. సో 9 సిరీస్ అమ్మాయి బెస్ట్ మ్యాచ్ వచ్చి 7 సిరీస్ అబ్బాయి. సో 9 వెరీ వెరీ టాలెంటెడ్, 7 ఆల్సో ఈజ్ వెరీ వెరీ టాలెంటెడ్. సో ఇద్దరు కూడా కష్టపడే గుణం ఉండేవాళ్ళు. కేతు ఎలా ఉంటాడంటే తప్పించుకొని వెళ్ళిపోతుంటాడు. ఎలాంటి ఇబ్బంది వచ్చినా, వైఫ్తో కొట్లాడ్డకు వచ్చినా కూడా నైస్గా జారుకునే నేచర్ 7కు ఉంటుంది. సో బెస్ట్ మ్యాచ్ వచ్చే 1-9 తర్వాత 9 and 7 కాంబినేషన్ ఈజ్ వెరీ వెరీ గుడ్. సో 9-6 కాంబినేషన్ తీసుకుంటే ఇట్స్ అబౌట్ 75% ఓకే. ఈ 9-6 వాళ్ళకి ఇబ్బందులు ఉండవు. పేర్లు కానీ బాగా కలిస్తే హ్యాపీ 9-6 కాంబినేషన్. సో అవాయిడ్ చేయాల్సింది 2-9 కాంబినేషన్, 8-9 కాంబినేషన్, 9 and 9 కాంబినేషన్ మ్యారేజెస్కి అవాయిడ్ చేసుకుంటే 9 సిరీస్ వాళ్ళు చాలా హ్యాపీగా ఉండొచ్చు. 9 వాళ్ళకి లక్కీ కలర్ రెడ్ కలర్, లక్కీ స్టోన్ కొరల్. మనం ఈ స్టోన్స్ 108 days పూజలో పెట్టి తిరుపతి కాలస్ దగ్గర మన క్లయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ 108 days పూజలో ఉన్న స్టోన్స్ చాలా పవిత్రంగా ఉంటాయి. ఈ స్టోన్స్ వేసుకోవడం వల్ల చాలా ఎనర్జీ మనకు వస్తుంది, హెల్త్ ప్రాబ్లమ్స్ దూరం అవుతాయి, ధైర్యం లభిస్తుంది అండ్ మనకు ఈజీగా విజయం సాధించవచ్చు. సో 9 సిరీస్ వాళ్ళు ఈ జాగ్రత్తలు తీసుకుంటే పెళ్ళికప్పుడు చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. అయితే న్యూమరాలజీ ప్రకారం చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అండ్ పెళ్ళిళ్ళ ముహూర్తం వరకు కూడా న్యూమరాలజీ ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. అటువంటి వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ అంటే? సో చాలామందికి అపాయింట్మెంట్ తీసుకోవాలని ఉంటుంది. ఎందుకంటే పేర్లో నంబర్స్ బాగుంటే విజయము. నా భాషలో చెప్పాలంటే పేరే మంత్రం, మంత్రం ఈజ్ ఈక్వల్ టు దైవబలం. సో ప్రతి ఒక్కరికి ఒక పేరు ఉంటుంది. ఒకరు లక్కీ, ఒకరు అన్లక్కీ. ఆల్మోస్ట్ అందరూ ఒకే హైట్, ఆల్మోస్ట్ ఒకే వెయిట్, ఆల్మోస్ట్ ఒకే కలర్, చిన్న చిన్న వేరియేషన్స్తో. బట్ ఒకరు పట్టిందల్లా బంగారం, ఒకరు ఏది పట్టినా మట్టి అయిపోవడం. దీనికి కారణం మనం నమ్ముకొని పెట్టుకున్న పేర్లోని వైబ్రేషన్స్, మన డేట్ ఆఫ్ బర్త్కి మ్యాచ్ కాకపోవడం. ఎవరైతే మ్యాచ్ అయ్యేలా పెట్టుకుంటారో వాళ్ళు కోటీశ్వరులు అవుతారు. డబ్బులో, మానవ సంబంధాల్లో, రిలేషన్స్లో, ఆయుష్లో అన్నిట్లో కోటీశ్వరులే. నంబర్స్ బాగాలేని వాళ్ళు యాక్సిడెంట్స్ లోన్ అవ్వడము, హెల్త్ ప్రాబ్లమ్స్ లోన్ అవ్వడము,
రిలేషన్ ఫెయిలియర్కి వెళ్ళడము, అన్హ్యాపీ ఎండింగ్స్ అవ్వడము, అర్లీ డెత్ అవ్వడము. సో డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే అందరు జాతకాలు వాళ్ళ ప్రకారం బాగానే ఉంటాయి, అప్స్ అండ్ డౌన్స్తో. పేరు బలం లేనప్పుడు ఏది సాధించలేం. సో అన్నిటికన్నా ఇంపార్టెంట్ పేరు బలం. సో చాలామంది అపాయింట్మెంట్ తీసుకోవాలని అడుగుతున్నారు. అపాయింట్మెంట్ తీసుకోవాలనుకున్న వాళ్ళు మీ పేరు, మీ పూర్తి పేరు, మీ పిలిచే పేరు నేను ఇచ్చే ఈ 3 వాట్సాప్ నంబర్స్కి పెడితే మీ పేరు బాగుందా లేదా, బాగుందంటే చాలా బాగుందండి, కరెక్షన్ అవసరం లేదని చెప్తాను. బాగలేదంటే ఏ నంబర్ బాగలేదు, ఆ నంబర్ వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయి క్లియర్గా చెప్తాను. సో బాగలేదన్న వాళ్ళు వెంటనే అపాయింట్మెంట్ తీసుకొని పేరుని కరెక్ట్ చేసుకొని, నేను పేరు ఎలా వాడాలి, లక్కీ నంబర్స్ ఏంటి, లక్కీ కలర్స్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, సంతకం ఎలా చేయాలి యాజ్ పర్ గ్రఫాలజీ, ఇవన్నీ ఫాలో అయితేనే నేను లక్కీ నంబర్ వాడను, నేను లక్కీ స్టోన్స్ వేసుకోను, సంతకం మీరు చెప్పినట్టు చేయను అంటే కరెక్షన్ తీసుకోవడం వేస్ట్. సో ఇవన్నీ ఫాలో అవుతాము అనుకున్న వాళ్ళు మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే కరెక్షన్ అవసరమా లేదా చెప్పేస్తాను. కరెక్షన్ అవసరం ఉన్నోళ్ళు ఆన్లైన్లో తీసుకోవచ్చు లేదా డైరెక్ట్గా నన్ను కలవచ్చు, 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, ఈ నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్, ఓన్లీ వాట్సాప్, కాల్స్ చేయకూడదు. 9121685513 9121685513. సెకండ్ వాట్సాప్ నంబర్ 9966000317 9966000317. లాస్ట్ వాట్సాప్ నంబర్ 9133789199 9133789199. ఒక నంబర్కి వాట్సాప్ పెట్టాక ఇంకో నంబర్కి వాట్సాప్ పంపకండి. ఒక్క పేరు పంపిస్తే చాలు. చాలామంది 5 పేర్లు 6 పేర్లు పెడుతున్నారు. ఒక్క పేరు పెట్టండి. ఆ పేరు బాగుందని చెప్తే ఇంకొక పేరు పెట్టండి. ఆ పేరు బాగాలేదని చెప్పాక ఆ పేరు కరెక్షన్ అయ్యే వరకు ఇంకొక పేర్లు పెట్టకండి. ఎందుకంటే దోషాలు ఇంకొకరికి యాడ్ అయిపోతాయి. అండ్ మీ సమస్యలు ఏది పెట్టకండి, ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, సమస్యలు పెట్టకండి. మీరు వాట్సాప్ చేసిన 24 అవర్స్ లోపల నా రిప్లై వస్తుంది. నా రిప్లై వచ్చాక కరెక్షన్ అవసరం ఉందా లేదా తెలిసిపోయాక, అవసరం లేని వాళ్ళు యు ఆర్ లక్కీ. అవసరం ఉన్నోళ్ళు ఎంత తొందరగా అపాయింట్మెంట్ తీసుకుంటారు అంత మంచిది. మీరు ఎక్కడో ఉన్నా, ప్రపంచంలో మీరు ఎక్కడున్నా నా పక్కనే ఉన్నట్టు భావించి నా అక్కకో, చెల్లికో, తమ్ముడికో, అమ్మకో, నాన్నకో కరెక్షన్ ఇచ్చినట్టు, నా కుటుంబ సభ్యులకు ఇచ్చినట్టు చక్కటి కరెక్షన్ ఇస్తాను. మీ పేరులో ఒక అక్షరం మారుస్తాను. ఈ ఒక అక్షరం మార్పు వల్ల మీకు లైఫ్ అంతా విజయము, ఆరోగ్యము, మంచి ఆయుష్ వచ్చేలాగా నా గైడెన్స్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థిక లాంటి విషయాల్లో అపాయింట్మెంట్ తీసుకొని ముందుకెళ్ళాలి అనుకుంటే, అది కూడా ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఆఫ్లైన్ అపాయింట్మెంటే కావాలి అనుకుంటే మాత్రం ఎవ్రీ సండే మీకు మణికొండలో అపాయింట్మెంట్ ఇస్తూ ఉంటారు డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. సో ఆసక్తి కలిగిన వారు ఎవరైనా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకొని ఆఫ్లైన్ అపాయింట్మెంట్కి మీరు వెళ్ళొచ్చు మణికొండకి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.